ఏంద్రలాచానా నిన్న మాపిడిలు బాధ కొద్దున్నావు? ఆ రాజుగాడు చిన్నోడు కాదురా, లేనిపోని అన్ని చెప్పి నా పెన్నానికి చెప్పి నన్ను తిట్టించిండ్రా. నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. పొద్దుగాలనే వచ్చిరేం రియాలా? కుండు ఒడిచినట్టే ఉన్నది, మంచిగానే తాగినట్టున్నారు. చెప్పకుండా వచ్చిరేమరా? ఏందేనా ఇలా పొద్దుపోయచ్చినావు? మక్కకు నీళ్ళు కట్టినరా, కరెంట్ ఏమో సరిగా ఉంటలేదా. ఇక ఉన్నప్పుడు కడితే ఒక చిత్తమని కట్టేసిన. ఇక గందుకే కొంచెం పొద్దుపోయింది. ఎటువే కౌరాన్ని ఎటువేండు? ఓ కౌరానా, దా ఆకుదే ఆకు. ఏంటి ఆకు పొక్కలు పట్టేది మంచి లేవా ఏంది? తీసుకుంటానా? నువ్వు తీసుకో. రాజన్న మా అక్క ఎట్లున్నది అనేది? ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. మా అక్కకేమన్నా మా అందేసినావరా? వేసిన అయినా నీ భూమి పాటుగల్లది, ఏదేసినా బంగారం పండుతుంది. ఏ షర్టిదా ఇది? పెద్దపోతుంది. పొద్దాలు వెళ్తలేవా? ఇప్పుడిప్పుడే వెళ్తాన్నాయి. ఇంకో 15 రోజుల వరకు అన్ని వెళ్తాయన్నట్టే. 15 రోజులు అయితే అన్ని తాళ్ళు వెళ్తాయి. అదే జోరుకాలే. కౌరన్న పొట్లాలు రావని ఎటువేండే? మీ తలాలకు వెళ్ళి అత్తను కావచ్చు. కౌరన్న ఇవాళ ఆకుల రాబుద్ది అయితే లేదు, రాక కట్టుకరా పో. ఈసారి అయితే పట్టు కట్టుకత్తగాని. ఏ రావన్న, ఎటువైనా ఇవ్వరాక ఇట్రా, ఒక 3 పొట్లాలి. అత్తన్న నీకోసమే చూస్తున్నా, ఇంకా రాలేదని. మీ తాళాలకు పోయినా. ఏమేం పొట్లాలనే? కారున్నది, పొట్నాలున్నాయి, బఠానీలున్నాయి, అటుకులున్నాయి. ఏం పొట్లాలు బుక్కుతారా? ఆ పచ్చపట్ల ఆ పచ్చ పొట్లం అటి, అదేందో బఠానీలా. కారపొట్లమి. ఆయనకి కారంటే పానం. ఇంటికాడ కారే, ఇక్కడ కారే. పుట్నాల పొట్లమే నాకు. రేపు ఇట్టపో పైసలు. నిన్నటి కూడా ఇయ్యాల కదనే. అవి ఇవి కలిసి రేపు ఇట్టనే. నేనేమైనా దెంకపోతానా? దెంకపోడు కాదు గాని బాగా పైసలు అవుతాయి. అవి ఇవి 50 రూపాయలు అవుతాయి. 50కి ఏదైనా పోతానా? 50కి ఇల్లు అమ్ముకుంటున్నా, ఊరిడిచి పెట్టిపోతానా? లచ్చలు కడతానా, 50కి దెంకపోయినట్టు ఎత్తాడు. ఇల్లు అమ్ముకుంటానా ఏంది? ఎవరు నమ్ముకుంటారు? ఇంటికాడ నా పిల్లలు నమ్ముతలేదు, ఇక్కడ వీళ్ళు నమ్ముతలేరు. రాయకూరన్నా జల్దీ రాక కట్టుకొని పొద్దు పోవాలి ఇంటికి. పోయా బర్రెపాలు ఇట్లా విండాలి, ఇంటికి పెట్టాలి. మాకు లేవా బర్రెలు, మేము మిండాం పాలు. పోదాం, ఆగరాదు. ఈడిక్కడ గిట్నే మాట్లాడతారా? వీడి ఇంటికి పోతే ఈయన పెళ్ళానికి పోసుకుంటాడు. నాది ఎలా ఏంది అంటే ఈడు ఈయన పిల్లని భయపడతాడా? పోసుకుంటాడు. అరే మందిలా నా ఇజ్జత్ తీస్తారు కదా. ఉన్నది ఉన్నట్టు అన్నాం, ఇజ్జత్ తీసినే ఉన్నదిరా. అదేం మా లక్ష్యం అయితే గాలెత్తే గడ్డి పోసుగినట్టు నన్ను చూస్తే గజ 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 అను. వీని పెళ్ళని చూస్తే గజ గజ అనుకుతాడు. ఇజ్జత్ పోతుందట ఇజ్జత్. ఆగురా, ఇలా నీ పెన్నంతోడు అన్ని చెప్పదు చూడు.
ఏందిరా సొలుగుతారు? నువ్వు తొలుగుతలేవారా? నేను లొట్టెడు తాగిన తాడు చెట్టు లెక్కనే ఉంటారా? సొలుగుడు గిలుగుడు అడ్డం పోడన్న ముచ్చట ఉండదు తెలుసా? అబ్బా అన్న పడితే తాడి చెట్టు పడ్డట్టుందిరా. ఇగో మీరు మాట్లాడుకుంటే మెల్లేరారి నేను పోతాను. నా పెళ్ళం చేత తిట్టి తావురా. ఇలా నీ పెన్నం చేత తలవాలు పడ్డట్టే. పోతానా, మీ ఇంటికే పోతానా. ఎక్కిత్తా ఎక్కిత్తా బిడ్డ, నిన్నేపిత్తా. సారక్క, అక్క, మీ రాజన్న నిన్ను తాళాలా పొట్టు పొట్టు తిట్టిండక్క. చెప్పరాని మాటలు అన్నాడక్క. అవి నీకు చెప్పచ్చా ముచ్చట్లు కాదక్క. నేను చెప్ప ఇక పోతాను, ఇక నేను పోతానక్క, ఇక నేను పోతాను, ఇక పోతాను. ఏ లక్ష్మి, ముకుట్లో పెట్టే పుల్ల పొయ్యిలో పెట్టినవే. మనసు మంచిగా లేక నేను దాగచ్చినప్పుడల్లా నీ మనసు ఈ నడుమ బాగా ఖరాబ్ అవుతుంది. ఎందుకో నువ్వు తాళాలు ఏమన్నావు నన్ను? నేనేమన్నానే? తాగుముందు అయితే ఏమన్నా, తాగినాక ఇట్లా ఏమన్నా అన్నవచ్చు మరి. అయినా నీకెట్లా తెలిసింది నేను అన్నట్టు? తెలుస్తుంది. ఆగు తాత, నువ్వు అవో కాలుతా ఏంటి నన్ను దాన్ని అన్నదట, అప్పాల పుల్ల పట్టుకుని వస్తుంది, నన్ను కాలుతుందట. కొంచెం ఆవట్టు. అయ్యా మీరు కూడా ఆడలే ఆవట్టు. కొడుక అన్న అయ్యో అప్పా అన్నా. తిడతావా? ఇంకోసారి తిడతావా? అబ్బా మొత్తం మాడిపోయినట్టే ఉన్నది పో. అన్న అబ్బా కాల్సిన కాడే 4 సార్లు కాల్సిందిరా. ఏందే రాజన్న అంత ఎట్లా నడుస్తున్నావు? చలికి ఈడ్చుకొచ్చి ఎవడెట్లా నడితే ఈయనకేందో ఎక్కడ పని లేదు. రాజానా, తాళాలకు రావా? తాళ్ళకు రాను ఇళ్ళకు రాను పోను. ఎందుకే? నేను తాగుడు బంద్ చేసిన. ఇన్నేళ్ల సుందాగి ఒక్క రోజులనే బంద్ చేసినవా? నీకేం తెలుసురా? రోజులో కాదు, నా లెక్క జరిగితే అరగంటలే బంద్ చేస్తారు. పో నువ్వా. నాకు అంత తెలుసులే. నీ ఒక్కనికేందిరా, ఊరంతా తెలిసింది పో. అందుకే ఇంట్లో పడి చప్పుడుకున్నా.